అందరికి వినిపిస్తుండే మాట, మయోఫియా 2050 కంతా ఆల్మోస్ట్ 50% పీపుల్ కి షార్ట్ సైటెడ్నెస్, అంటే దూరంగా ఉండేటివి ఏమి కనిపించవు అని అంటున్నారు. అది ఎంతవరకు? మయోపియా ఇస్ లిటరలీ ఎపిడమిక్ లాగే అనుకోవచ్చండి. ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఏంటి, ఈ జనరేషన్స్, మన జనరేషన్ అన్నది కాదు, మన అంటే ఎర్లియర్ జనరేషన్స్ కూడా ఇన్ జనరల్ చదువుల మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది. చదువులు అంటే పుస్తకాల మీద, రోజంతా బుక్సే చదువుకోవాలి. స్కూల్కి వెళ్తున్నాం, చదువుకోవడం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టీవీయో ఫోనో చూడడం, దగ్గరగానే ఉంటది. అవన్నీ చూసే, అంటే ఇన్ జనరల్ అవర్ రిక్వైర్మెంట్, మన ఐస్ రిక్వైర్మెంట్ టు సీ నియర్ ఎక్కువైపోయింది, దగ్గర చూడడం ఇంక్రీజ్ అయిపోయింది. సో ఏంటంటే దిస్ ఇస్ ఇన్ అ వే ఎవల్యూషనరీ చేంజెస్ ఆల్సో అంటారు. వీ హ్యావ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ టు సీ క్లియర్లీ, మోర్ అండ్ మోర్ క్లియర్లీ ఫర్ నియర్ డిస్టెన్స్. మనకి అంటే ఇప్పుడు కూడా చాలా మంది మయోపియా ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ నంబర్స్ ఉన్నాయనుకోండి, అద్దాలు వాడరు. నాకు దూరం చూపు అంటే నాకేం అది అవసరం లేదు కదా, నాకు ఇది కనిపిస్తుంది, నాకు కంప్యూటర్ కనిపిస్తుంది, నా ఫోన్ కనిపిస్తుంది, అవి అవసరం లేదు, నాకు అద్దాలు వేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ దిస్ ఎపిడెమిక్ ఆఫ్ మయోపియా.